ఈ నడుమ అడవి జీవులన్నీ ఊర్ల పంటి టూర్లేస్తున్నాయని చెప్పుకుంటున్నాం కదా. ఇక గట్లనే గా వైజాగ్ గంగవరం పోర్ట్ల టూర్ వేసిందట ఒక జీవి. ఇక దాన్ని చూసి దడుచుకున్నారట అక్కడి పోర్టోళ్ళు. ఇంతకు కార్మికులకు అదురు పుట్టించి బెదరగొట్టిన గా జీవేందో మనం కూడా చూద్దాం పారి. ఇక చూసిర్రా, ఇదే గంగవరం పోటీలున్న పాటు పరిశీలిద్దామని టూర్ వేసిన కొండశిల్వ. ఓ ఓ వామ్మో, చిన్న పెద్దగా తిరుగుతలేదుగా నోరు, గడుసుదే ఉన్నట్టుంది కొండశిల్వ. మెల్లగానే అన్ను ఆయంత పట్టు తప్పినా అంటే పరిశాన్ అవుతుంది మళ్ళా. తలకాయ పట్టినంటే తిక్క కుదిరి తవ్వకొస్తుంది అట్లా. ఎవరన్నా గాడి నిలబడ్డోళ్ళు గుండె ధైర్యం దండిగున్నోళ్ళు వీడియో తీసుడు ఆపి ముంగడికి వచ్చి సంచి పట్టుకోర్రి అన్న. అన్న గట్టివాడే ఉన్నట్టుండు. మంచిగా తెరిచి పట్టుకోయి అన్న దబ్బున. ఓరిని గట్ట దడుచుకుంటాడేంది, దాని తోకను మూతిని రెండింటిని గట్టిగా అనగబట్టనే పట్టే. ఇక ఎందుకు భయం, మంచిగా పట్టుకో. రమ్మనంగా దబ్బున ముంగడికి వస్తే దండిగా ధైర్యం ఉన్నోడే అనుకుంటే ఎలుకను చూసి ఎల్లెంకల పడ్డట్టే చేసిండు కదా. గంత భయపడటో నువ్వు ఎందుకు వచ్చినావుతా మీ ముంగడికి. మొత్తానికి పామును సంచిలు వేసుకొని పోర్టులకే తీసుకుపోయి జంగల్ ఇడిచిపెట్టిండట ఈ స్నేక్ క్యాచర్ కిరణ్ కుమార్ అన్న. పోర్టులకు వచ్చిన పైతాన్ని చూసిరు కదా. ఇక ఇజ్జుడు ఏకంగా వంటరలకే వచ్చి బుస్మని విషెస్ చెప్పింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అజరావుపేటలున్న ఈ ఇంట్లోళ్లకు. అగా చూడు, ఏయ్ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టు ఎట్లా చూస్తుందో. వంటరల ఎలుకల వేటకు వచ్చినట్టుంది. ఈ గ్యాస్ పోయి పక్కకే బుస్మని సప్పుడు వస్తుంటే ఆయనతో గ్యాస్ లీక్ అయిందా అని దగ్గర పోతే కస్సమని కాటైపోయిందట. దెబ్బకి అవతల వాడి స్నేక్ క్యాచర్ను పిలిపించి దొరకబట్టించిర్రు. చూసిరు కదా, వానలు పడినట్టు చేస్తున్నాయి కదా. వెదర్ చేంజ్ కోసమో అట్లనే రొటీన్ ఫుడ్ చేంజ్ కోసమో ఇట్లా రూట్లు మార్చి టూర్లు వేస్తుంటాయి. జర పైలం మరి.